హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నేను వచ్చేసి బోటీ కర్రీ వండబోతున్నానండి. అది నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇది స్మెల్ చూసి ఎవరు తినడానికి ఇష్టపడరు కదా, స్మెల్ వస్తుందని చెప్పేసి. సో నేను ఇలా నేను చేసే ప్రాసెస్లో కనుక చేస్తే ఎలాంటి స్మెల్ అనేది రాదండి. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. మరి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా వాటర్లో సాల్ట్, పసుపు వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసేసుకోవాలి. ముందుగా ఈ బోటీని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు బోటీని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ఈ బోటీలో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ పైన ఉండే తొక్క కానీ అంతా ఈజీగా వదిలిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా నురగా వస్తూ ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకొని 2-3 సార్లు మళ్ళీ వాష్ చేసేసుకుందాము. ఈ బోటీ అనేది కర్రీ వండడంలో కాదండి, క్లీన్ చేయడంలోనే ఉంటుంది. బాగా క్లీన్ చేసుకుంటే కనుక ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా వాటర్లో బాయిల్ చేయడం వల్ల పైన ఉంది కదా ఈ బ్రౌన్ పార్ట్ అంతా ఈజీగా వదిలిపోతుందండి. చూసారు కదా, నేను క్లీన్ చేశాను చూడండి. ఇలా టోటల్గా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు, కొద్దిగా నిమ్మరసం పిండేసి మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఈ బోటీ అనేది మనం ఎంత ఎక్కువ వాష్ చేసుకుంటే అంత నీట్గా అయిపోతుందండి. స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం స్పైస్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. 2 టీ స్పూన్స్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బోటీని ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకోవాలి. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. నూనె కాస్త హీట్ అయ్యాక హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, మిరియాలు అన్నీ కలిపి వేసేసాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ బోటీలో కలుపుకున్నాం కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. వీటిని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటోలు సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరుగుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బోటీని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మసాలాలన్నీ కూడా ఈ బోటీకి చక్కగా పట్టుకునేంత వరకు మూత పెట్టి కాస్త మగ్గించుకోవాలి. బోటీ కాస్త ఉడికి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలిపేసుకొని మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇది వచ్చేసి లేత బోటీ అయితే కనుక 3 నుంచి 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఒకవేళ ముదురుగా ఉన్నట్లయితే కనుక 7 నుంచి 8 విజిల్స్ దాకా పడతాయి. 4 విజిల్స్ అయితే అయిపోయాయి కదా, నేను ఇప్పుడు విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, దీన్ని ఇలాగైనా తినేసేయచ్చు. లేదు అన్న ఇంకొక మెథడ్ కూడా చూపిస్తానండి. కొద్దిగా గ్రేవీగా కావాలి, సూప్ కావాలి అనుకునే వాళ్ళు ఇదే స్టేజ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కాస్త సూప్గా కావాలనుకుంటే కనుక ఇందులోనే కాస్త నిమ్మపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసేయద్దు. కాస్త ఒక 2 రెమ్మల చింతపండుని నానేసుకొని ఆ రసాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మరుగుతుంది కదా, ఇప్పుడు ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర,
ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, బోటి చారు కూడా రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా రాగి సంకటి అయితే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.